హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈరోజు క్యాప్సికమ్తో గ్రేవీ మసాలా కర్రీ చేయడం చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. క్యాప్సికమ్ కర్రీ చేయడానికి కావాల్సినవి ఆనియన్, నూపప్పు, వేరుశనగుళ్ళు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం, లవంగ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక డ్రై ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి. ఇవి ప్లేట్లోకి తీసుకుని పొట్టు తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మసాలా సరుకులు ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి. అల్లం ముక్క కూడా వేసేసుకుని వేయించేసుకోవచ్చు. ఈలోపు పల్లీలు పొట్టు తీసేసుకుందాం. నూపప్పు చిట్పిట్లాడుతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని వీటిని చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నూపప్పు, ఈ మసాలా సరుకులు అన్ని చల్లారే లోపల మనం క్యాప్సికమ్ కట్ చేసేసుకుందాం. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇది వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ముందుగా మనం వేయించి ఉంచుకున్న మసాలా సరుకుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మసాలాకు సరిపడగా ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. మసాలా గ్రేవీ రెడీ అయింది. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మసాలాలో కొద్దిగా ఉప్పు వేసాం. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపేసుకుని ఇప్పుడు మన మసాలా గ్రేవీ వేసేద్దాం. జార్లో కొద్దిగా నీళ్ళు పోసి బాగా తుడిచి అది కూడా వేసేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టేద్దాం. చిన్న మంట మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వాలి. ఇంకొకసారి ఉడికితే సరిపోతుంది. చాలామంది వంకాయ తినరు. వంకాయ ప్లేస్లో క్యాప్సికమ్ యూజ్ చేసుకుని ఏ కూరైనా చేసుకోవచ్చు. వంకాయ తినని వాళ్ళకి దాని ప్లేస్లో క్యాప్సికమ్ బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కూర వండి పెట్టండి, మీకు ప్రశంసలు చూపిస్తారు. అన్నంలోకి, చపాతీలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. నూపప్పు, పల్లీలు వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ వస్తుంది. క్యాప్సికమ్ మంచి వెజిటబుల్. ఇది పిల్లలకు కూడా రెగ్యులర్గా చేసి పెట్టచ్చు. స్పైస్ తక్కువగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా చిన్న ఫ్లేమ్ మీద ఇంకొక 2 మినిట్స్ ఉడికించానండి. చూడండి, కూర రెడీ అయింది. చక్కగా నూనె వదిలేస్తూ చాలా బాగుంది. చూడటానికే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన కూరకి ఎక్స్ట్రా కలరింగ్ ఇవ్వాలంటే కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకుని వేగించి కూర మీద వేస్తే తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక కూరలో నెయ్యి వేసుకోకర్లా మనం సర్వ్ చేసేటప్పుడు జీడిపప్పులు వచ్చేలాగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి ఈ కూర. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి.